హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఇవాళ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ బతుకమ్మలు వేరుస్తున్నారని అనుకుంటున్నాం. బతుకమ్మలు ఎంజాయ్ చేయండి. మావాడు చేసిన అల్లరి మళ్ళా సేమ్ బతుకమ్మని కూడా చూపిస్తాయి. ఇప్పుడు రెడీ స్టార్ట్. మా బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది. మా చిట్టి తల్లి అమ్మవారి లాగా తయారైపోయింది. హాయ్ చిట్టి తల్లి. బతుకమ్మ వేరుస్తుంది మా అమ్మగారు. ఫస్ట్ స్టెప్ గునుగు పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వులు. ఫస్ట్ వచ్చేసి గునుగు పువ్వు, ఇట్లా గునుగు పువ్వు, బంతి పువ్వు, మేజర్గా తంగేడు పువ్వు కూడా ఉండాలి. ఇంకా ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్, ఇవి కూడా పెట్టినాము. పెద్ద బతుకమ్మనే ఇది. యాక్చువల్గా 2 బతుకమ్మలు చేయాలి కదా. జనరల్గా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ 2 చేయాలా? 2 చేయాలా. తెలంగాణలో ఏదైనా 2 ఉంటాయి, ఒకదానికి ఒకటి తోడు అనమాట. కూరకుండలైన 2, బతుకమ్మలు 2, బోనాలు 2. బోనాలు కూడా యాక్చువల్గా మనం 2 చేస్తాం కదా. జాకెట్ బట్టలు 2, ఏదైనా 2 అనమాట. ఒకదానికి ఒకటి తోడు, అక్క చెల్లెల్లాగా. ఈ మా శేఖర్ పంపించిండు. ఇంత పువ్వు ఇచ్చినాడు. కొంచెం పువ్వు ఇవ్వమంటే ఫుల్గా సరిపోయింది పువ్వు ఇచ్చిండు కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి ఏమేమి పెట్టినావో చెప్పరా మేడం? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ఏమేమి పెట్టారు? గునుగు పువ్వు, తంగేడు పువ్వు. ఫస్ట్ స్టెప్ గునుగు పువ్వు, తంగేడు బంతి పువ్వులు. ఇది వచ్చేసి తంగేడు పువ్వు, మళ్ళీ బంతి, మళ్ళీ గునుగు పువ్వు, మళ్ళీ బంతి పువ్వులు, చామంతి పువ్వులు, మధ్యలో రోజ్ ఫ్లవర్. ట్రై చేశారు. మా చిన్న బతుకమ్మ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అందరూ. మా బుడ్డోడు వాని పనిలో వాడున్నాడు. వాడు కూడా బతుకమ్మ చేస్తాడంట. వాని చిన్న ప్లేట్ పెట్టుకుండు, వాని పనిలో వాడున్నాడు. నాన్న ఏంది నాన్న అది? నీవు చేసుకుంటావా అనే? నీకు వస్తుందా అనే? పువ్వులన్నీ కింద పడేసిండు, బతుకమ్మ అంట. బతుకమ్మ వేసుకుంటుండు. ఏం పాటరా? దేవుని పాట వాడు. బతుకమ్మ పెడుతున్నావు కదా, నీకు దేవుని పాట ఏదో వచ్చి పాడు. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జమురాయ చందం. పెద్ద బతుకమ్మ అయిపోయింది, చిన్న బతుకమ్మ స్టార్ట్ చేసింది మేడం. మా సార్ పెద్ద బతుకమ్మ చేస్తున్నాడు. నీకు వచ్చారా పెద్ద బతుకమ్మ? బతుకమ్మ పాట పాడరా ఫస్ట్. వెరీ గుడ్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో. రాముని సీతమ్మ ఉయ్యాలనా? ఇది మా చిన్నగాడు. ఈ బతుకమ్మ వాడే వేరుస్తున్నాడు. కనీసం మన టాలెంట్ కన్నా ఒక సబ్స్క్రైబ్, కామెంట్ చేయమా. సూపర్ చేస్తున్నావు పండు. ఇది చిన్న బతుకమ్మ మేకింగ్. తంగేడు పువ్వు మ్యాండేటరీ, గునుగు పువ్వు మెయిన్. తర్వాత మనకు కావాల్సిన పువ్వులన్నీ పెట్టుకోవచ్చు. ఎంత పువ్వులు పెడితే అంత ఇది బతుకమ్మకి. ఇంకా పెద్ద పెద్ద బతుకమ్మలు వేస్తారు కానీ మనతోటి ఇదే కష్టం. మేము చిన్నగా ఉండగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుండే. మా అమ్మమ్మ ఇంత ఎత్తు, మా అమ్మమ్మ పెద్ద బతుకమ్మలు వేరుస్తుండే. ఇట్లా మా ఎత్తు ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి హైట్. ఇంకా అది తీసుకోవడానికి చేతగాక రిక్షాలో పెట్టుకొని పోతుండే మా తాత. పొద్దున ఒక పొద్దుండి వేరుస్తుండే. ఇక చిన్నప్పుడు మా అమ్మమ్మలు కాజీపేటలో ఉంటుండే. ఇక బతుకమ్మ పండుగ వస్తే మా తాత వచ్చి మమ్మల్ని తీసుకొని పోతుండే. ఇక బతుకమ్మ పండుగ అంటే మా అందరికీ సంబరం. ఫ్రెండ్స్
తెలంగాణలో బతుకమ్మ అంటేనే మనకు యాక్చువల్గా దసరా కంటే ఎక్కువ సంబరం. మనం యాక్చువల్గా 9 రోజులు బతుకమ్మలు ఆడుతూనే ఉంటాం. ఈరోజు సద్దుల బతుకమ్మ, పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు అందరూ. ప్రసాదాలు ఏమేమి చేస్తుండే మేడం? మా అమ్మమ్మ 9 రకాలు చేస్తుండే, మా మమ్మీ కూడా చేస్తుండే. 9 రకాలా? సున్నుపిండి, ఇంకా మలిద ముద్దలు, సత్తుపిండి, పల్లి ఉండ, నువ్వులుండ, బియ్యపుండ, పులిహోర, పెరుగన్నం. ఎక్కువ నా ఫేవరెట్ ఏమో. నువ్వు ఎప్పుడు పుట్టినవే? వాళ్ళ చిన్నప్పుడు ఉంటే నువ్వు కూడా పుట్టినావు అప్పుడు. నా ఫేవరెట్ ఏమో మలిద ముద్దలు. అవి ఇట్లా చపాతీ. మలిజా ముద్దలు. మలిజా ముద్దలు మ్యాక్సిమం తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరికి తెలుస్తుంది. సున్నుండ అంట, మావాడికి సున్నుండ అంట. యాక్చువల్గా మలిజా ముద్దలు మామూలుగా ఇది చపాతీలు చేసి దాన్ని బాగా మెత్తగా మళ్ళీ చపాతీలు అయిపోయిన తర్వాత బాగా దంచి దాంతోపాటు చక్కెర కానీ బెల్లం చక్కెర కూడా ఇస్తారు, కొంతమంది బెల్లం వేసి బాగా వేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ మలిజా ముద్దలు. మలిజా ముద్దలు ఎవరెవరు తిన్నారో కామెంట్ చేయండి. ఉయ్యాలో వెంకటేశుడు ఈ వాడలోన